సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మన దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకింగ్ సేవల వరకు, స్కూల్ అడ్మిషన్ల నుంచి పాస్పోర్ట్ దరఖాస్తు వరకు దాదాపు అన్ని చోట్ల ఆధార్ అవసరమవుతుంది. అయితే పెద్దలకే కాదు, చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఆధార్ కార్డు జారీ చేస్తారనే విషయం కూడా చాలామందికి తెలియదు. 5 ఏళ్లలోపు పిల్లల కోసం UIDAI ప్రత్యేకంగా బాల ఆధార్ అనే కార్డును అందిస్తోంది. బాల ఆధార్ అనేది సాధారణ ఆధార్ కార్డుకు భిన్నంగా ఉంటుంది. ఇది నీలి రంగులో ఉంటుంది. 5 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ కార్డు జారీ చేస్తారు. పిల్లలకు ప్రత్యేక గుర్తింపును కల్పించడంతో పాటు భవిష్యత్తులో అవసరమయ్యే అనేక సేవలకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్కూల్ అడ్మిషన్లు, పాస్పోర్ట్ దరఖాస్తులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో బాల ఆధార్ ఎంతో కీలకంగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాతే ఆధార్ తీసుకోవాలని భావిస్తారు. కానీ పిల్లలు పుట్టిన వెంటనే కూడా బాల ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి వయస్సు పరిమితి లేదు. పుట్టిన చిన్నారులకు కూడా ఈ కార్డును పొందేటువంటి అవకాశం ఉంది. ఇక బాల ఆధార్ తీసుకోవడానికి కావలసిన పత్రాల విషయానికి వస్తే, పిల్లల జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే తల్లి లేదా తండ్రిలో ఎవరిదైనా ఒకరి ఆధార్ కార్డు సమర్పించాలి. ఎందుకంటే పిల్లల ఆధార్ను తల్లిదండ్రుల ఆధార్తో అనుసంధానం చేస్తారు. ఈ 2 పత్రాలు ఉంటే నమోదు ప్రక్రియ సులభంగా పూర్తయిపోతుంది. బాల ఆధార్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, 5 ఏళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు అవసరం ఉండవు. అంటే వేలిముద్రలు లేదా కంటి ఐరిస్ స్కానింగ్ చేయరు. ఆధార్ నమోదు సమయంలో కేవలం పిల్లల ఫోటో మాత్రమే తీసుకుంటారు. అందువల్ల నమోదు ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుంది. బాల ఆధార్ కోసం దరఖాస్తు చేయాలంటే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. అక్కడ అవసరమైన ఫామ్ నింపి పత్రాలు సమర్పించి నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగానే ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే సమయం ఆదా అవుతుంది. నిర్ణయించిన సమయంలో వెళ్ళి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే బాల ఆధార్ తీసుకున్న తర్వాత పని పూర్తయిపోయిందని అనుకోవద్దు. పిల్లలు 5 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత వారి బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయించాలి. ఆ సమయంలో వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ వంటి వివరాలు నమోదు చేస్తారు. ఇది ఆధార్ వ్యవస్థలో చాలా ముఖ్యమైన దశ. అలాగే పిల్లలకు 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి. చిన్ననాటి నుంచి యుక్త వయస్సు వరకు శారీరక మార్పులు జరుగుతాయి కాబట్టి ఆధార్ వివరాలను కూడా నవీకరించడం అవసరమవుతుంది. ఈ అప్డేట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కొన్ని సేవలు పొందడంతో ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి బాల ఆధార్ అనేది పిల్లలకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడేటువంటి ముఖ్యమైన గుర్తింపు పత్రం. మీ ఇంట్లో 5 ఏళ్లలోపు పిల్లలు ఉంటే, ఇంకా బాల ఆధార్ తీసుకోకపోతే వెంటనే సమీప ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు చేయించండి. ఇది వారి భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.